తోక జాడిస్తున్నారు, తాట తీయలేరా? 2024 ఎన్నికల్లో నేల విడిచి సాము చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ చావు దెబ్బతిని చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సారీ, ఇంట్లో కాదులేండి, యలహంక ప్యాలెస్ లో. అయితే దానికి కారణాలు కోకొల్లలు చెప్పుకుంటూ పోతే దాని గురించి ఓ పుస్తకమే రాయొచ్చు. అవన్నీ పక్కన పెడితే అధికారం కోల్పోయాక సైలెంట్ గా ఉంటూ ప్రజల కోసం పోరాడాల్సిన వైసీపీ పార్టీ నేడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూస్తూ ఉంటే నిస్తేజమై నిర్వీర్యమైపోయిన వైసీపీ క్యాడర్ లో ఊపు తెచ్చేందుకో ఏమో తెలియదు కానీ మొత్తంగా చూస్తే మాత్రం అధినేత నుంచి పార్టీలో బడా నేతల వరకు కాస్త హడావిడి చేస్తున్న ధోరణిని ప్రదర్శించడం చూస్తూ ఉంటే ఉనికి కోసం పడే ఆరాటంగా కనిపిస్తుంది అని చెప్పక తప్పదు. తిరుపతి ఘటనలో, అదే విధంగా గుంటూరు మిర్చి యార్డు వ్యవహారంలో, ఇక తాజాగా అకాల వర్షాలకు ప్రజల వద్దకు వచ్చిన సమయంలో అన్ని సందర్భాల్లో వైఎస్ జగన్ ప్రవర్తించిన వింత తీరు, రెచ్చగొట్టేలా చేసిన కమెంట్స్ యువతను ప్రేరేపించేలా ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్ అండ్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కారణంగా వారి ఉనికి కోసం పోరాటం, ఆరాటం అనేది సహజమే. కానీ ఇలా నానా హడావిడి చేసి ప్రజల్లోకి ఏం సంకేతాలు ఇవ్వాలి అనుకుంటున్నారో అన్నది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇక ఈ క్రమంలో కంచే చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన తమ అధినేతనే అలా ప్రవర్తిస్తూ ఉంటే ఆ పార్టీ నాయకులు గమ్మునుంటారా? ఉండరు కదా. వాళ్లు కూడా తమదైన శైలిలో బల ప్రదర్శన ప్రదర్శిస్తూ హంగామా చేస్తున్నారు. తాజా పరిణామాలే తీసుకుంటే లోకల్ గా తమ ప్రాంతంలో తోపుదుర్తి రెడ్డి గారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మా వాళ్లనే అరెస్టు చేస్తారా అంటూ బూతులు మాట్లాడుతూ పోలీసుల మీదకు వెళ్లిన విషయం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు తన నాయకుడి ఇన్స్పిరేషన్ తో ఈయన కూడా నానా హంగామా చేస్తున్నారు అని. ఇక మరోపక్క మన లవర్ బాయ్, అదే అండి, పెళ్లై భార్యకు విడాకులు ఇవ్వకుండా పిల్లల్ని కూడా తన్ని మరి తన గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ కూడా తాను కట్టని కరెంటు బిల్లు విషయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పై నానా దుర్భాషలు ఆడారు. ఇలా జగన్ మనస్తత్వాన్ని అనుసరిస్తూ వైకాపా పార్టీ నానా హంగామా చేస్తూ ఉన్న పోలీసులపై, ప్రభుత్వ అధికారులపై విరుచుకుపడుతూ ఉన్నా ఎక్కడా వారిపై కేసులు నమోదు చేసినట్టు కానీ వారికి నోటీసులు ఇచ్చిన సందర్భాలు మాత్రం లేదు ఈ సర్కారులో. ఇక వైకాపా కూడా మనం ఏం చేసినా మనల్ని ఎవ్వడూ ఆపేవాడు లేడు అన్న చందాన రెచ్చిపోతూ ఉండడం గమనార్హం. ఇక్కడ సామాన్యులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాధితులపైన కేసులు పెట్టించి వాళ్లను నానా తిప్పలు పెట్టేలా చేసేవారు అన్నది మాత్రం సుస్పష్టం. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు ఎన్నెన్నో సందర్భాలను చూశాం కదా. తప్పు అంటే స్టేషన్ కి వెళ్లి ధర్నా చేస్తే చాలు, 1 కాదు 2 కాదు, ఏకంగా 3 నుంచి 5 కేసుల వరకు పెట్టి అప్పటి ప్రతిపక్ష నాయకులను నానా ఇబ్బందులు పెట్టేవారు. జగన్ పాలనలో గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఏ లెవెల్లో ఉన్నాయి అంటే తాజాగా అసెంబ్లీలో వాటి గురించి చర్చ జరిగి ప్రతి నాయకుడు తనపై ఉన్న కేసుల లెక్క చెప్పుకునే అంత. అదే క్రమంలో క్రిమినల్ కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా టాప్ లిస్ట్ లో ఉండే అంతగా అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టింది వైకాపా. పాలనను, ప్రజలను పక్కన పెట్టేసి పూర్తిగా కక్ష సాధింపే మార్గంగా చేసిన పాలనపై విసిగెత్తిన ప్రజలు విరక్తితో ఆ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసి తగిన గుణపాఠం చెప్పారు అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా తోక జాడిస్తున్న అల్లరి చిల్లరి మూకలకు ముక్కుతాడు వేయకపోతే రేపు ఏదైనా అసాంఘిక చర్యలకు పురిగొల్పితే నష్టం తప్పదు. చూద్దాం మరి కూటమి సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో ఈ వ్యవహారంలో.